పొజిషన్ దగ్గర టేక్ పొజిషన్ కొంత మాత్రమే చేయాలి. మరి ఎక్కువ చేసి వెనకబడదు. ట్రై చేయండి అమ్మాయి మాట నీట్గా సౌండ్ లేకుండా శబ్దం నిశ్శబ్దంతో చేయాలి. యోగా అనేది నిశ్శబ్దంతో చేయాలి. రిలాక్స్. మళ్ళీ ఫ్రంట్కి రండి, వెనక్కి వంగండి, వెనక్కి వంగాలి. నడుము మీద చేయి పెట్టి వెనక్కి వంగాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. కాసేపు అలాగే కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండండి. చేతులు ఎత్తుకొని పట్టణాలని రెండు చెవులు బంధించాలి. ఒక వేలు నుదుటి పైన ఉంటుంది, రెండవ వేలు కళ్ళ పైన ఉంటుంది, మూడవ వేలు ముక్కు రంధ్రాల పైన మూసేయకూడదు, అలాగే ఉంటుంది. చివరిగా పెదవుల పైన ఉంటుంది. ఇప్పుడు మనము గాలిని బాగా అందరూ శబ్దం చేయండి. చూడండి బాగా దీన్ని బటర్ఫ్లై మాదిరి ఆడించండి. రిలాక్స్ గా పడుతుంది. శబ్దం కూడా పడుతుందా? శబ్దం చేస్తాయా? ఎందుకంటే వాళ్ళు వెంకటేశ్వర అనేది ఆయన ఎన్ని పనులుగా వస్తుంది అలాగే చేస్తూ ఈరోజు అందరికీ యోగా దినోత్సవ, అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మనము గత నెల రోజులుగా యోగాలో భాగంగా ప్రతిరోజు కూడా వేరియస్ లెవెల్స్లో మండల్ కానీ సెక్రటేరియట్లో కానీ అన్ని లెవెల్స్లో కూడా మనము యోగాన్ని యోగా కార్యక్రమాన్ని చేపట్టాము. యోగా అనేది భారతదేశానికి పుట్టినిల్లు. మన భారతదేశం నుంచి యోగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా వ్యాపించింది. యోగా ఫిజికల్ ఫిట్నెస్కే కాదు, మెంటల్ ఫిట్నెస్ కూడా యోగా అనేది చాలా ఉపయోగకరిస్తుంది. యోగా వల్ల అన్ని శారీరక రుగ్మతలు కూడా దూరం అవుతాయి. ప్రతిరోజు మనం యోగా ప్రాక్టీస్ చేస్తే మనము ఎక్కడికి హాస్పిటల్స్ కానీ ఇటువంటి అనారోగ్య బారిన కూడా పడకుండా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని తమ దినచర్యలో భాగంగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ నెల రోజుల్లోనే కాదు, మనము మన జీవితంలో ప్రతి రోజు కూడా మనం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మన దినచర్యల్లో భాగం కావాలి. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలన్నా ఇది చాలా ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి రూపొందించినటువంటి కార్యక్రమం కాబట్టి అనేక మంది యోగ సాధకులు వారి యొక్క సాధన ద్వారా అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. అందులో భాగంగా చూసినట్లయితే ఈరోజు మనకు రామ్దేవ్ బాబా గారు కానీ, మనకి సద్గురు కానీ వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యోగ సాధన ద్వారా ఎంతో ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తులు. వారి వీడియోలు కానీ అవన్నీ కూడా ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ నెల రోజులు మనం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా దినచర్యలో భాగంగా చేసుకున్నట్లయితే మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మనకు మానసిక ఒత్తిడి నుంచి కూడా తట్టుకోగలే శక్తి ఉంటుంది. పిల్లలకు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే వాళ్ళ శారీరకంగా కూడా ఇప్పుడు యోగాసనాలు అనేవి చాలా కష్టమైనవి ఉండవు. కానీ ఫ్యూచర్లో కూడా మనకు లాస్ట్ వరకు కొనసాగిస్తే మనకి ఎటువంటి హాస్పిటల్ అనేది కూడా అవసరం లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుతో దీన్ని ముగించుకోకుండా
అలాగే దినచర్యలో భాగంగా దీన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ పరగడుపున చేసుకోవాల్సి ఉంటుంది. పరగడుపున యోగా మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఎవరైతే 5 గంటలకు లేచి చేస్తే అప్పుడు ఆరోగ్యపరంగా బాగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఇప్పటి నుంచే పెద్దవాళ్ళు కొంతమంది చేయలేకపోవచ్చు, చేయగలిగినట్టు చేయండి. పిల్లలైతే మాత్రం అన్నిటి కూడా అన్ని రకాల యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను.